తెలంగాణ పేపర్ ఇది ఇది చెప్పే ముందు మీకు ఒక గురించి చెప్పాలనే ఈయన గురించి చెప్పాలి. సుధపూస మాటలు మాట్లాడే కొండ విశ్వేశ్వర్ రెడ్డి నీ అరాచకం వల్ల, నువ్వు చేసిన అక్రమం వల్ల, నువ్వు చేసిన అన్యాయం వల్ల 8 మంది జీవితాలు నడి రోడ్డున పడ్డాయని నిన్న చెప్పిన కదా. ఇక దానికి సంబంధించిన ఆధారం ఇలా పట్టుకొచ్చిన. కొండ విశ్వేశ్వర్ రెడ్డికి ఒక కంపెనీ ఉన్నది. ఇంకా కొండ విశ్వేశ్వర్ రెడ్డి కథ ఏంటంటే ఏ పార్టీ అధికారంలోకి ఉంటే ఆ పార్టీలకు జంప్ అవుతాడు. దాంతో పాటు కొండ విశ్వేశ్వర్ రెడ్డి అమాయకంగా ఉత్తముడిలాగా ఒక అమూల్ బేబీ లాగా కనిపించే ఆనకొండ ఆయనే. అసలు ఆనకొండ చేసిన కథ ఏంటంటే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన దగ్గరికి పోయిండు. కేసీఆర్ దగ్గరికి పోయి, అయ్యా నాకు ఒక కాంట్రాక్ట్ ఇయ్యి, నాకు ఒక కంపెనీ ఉన్నది, ఆ కంపెనీకి కాంట్రాక్ట్ ఇస్తే నేను కూడా 4 డబ్బులు సంపాదించుకుంటా. ఏం కంపెనీ? ఎవరెస్ట్ కంపెనీ. ఆ కంపెనీ పేరు కొండ విశ్వేశ్వర్ రెడ్డి కంపెనీ పేరు ఎవరెస్ట్ కంపెనీ. ఈ ఎవరెస్ట్ కంపెనీకి కాంట్రాక్ట్ ఇయ్యమని కేసీఆర్ కాలు పట్టుకున్నాడు. ఇక ఏమంటాడు? కేసీఆర్ మంచోడు కాదు, కేటీఆర్ మంచోడు కాదు, నేను ఒక్కనే శుద్ధపూసను, ఇక నా అంత మంచోడు ప్రపంచంలో లేడు అన్నట్టు ప్రగల్భాలు పలుకుతాడు. కానీ కేసీఆర్ దగ్గరికి పోయి కాంట్రాక్ట్ అడిగితే అప్పుడు కేసీఆర్ మన వ్యక్తి అని ఒక కాంట్రాక్ట్ ఇస్తే ఆ కాంట్రాక్ట్ సంబంధించి ఈ యశం వేసిండు. ఇటువంటి అమాయకులను బలి చేసిండు. హుజరాబాద్ ప్రజలకు విజ్ఞప్తి. నా పేరు బాలసుబ్బయ్య. ఎన్నికల వేళ కొందరు స్వార్థపరులు నీతి గురించి, నిజాయితీ గురించి మాట్లాడుతుంటే చూసి హుజరాబాద్ ప్రజలకు నేను కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఒక బాధితుణ్ణి. పెద్ద మనిషి ముసుగులో ఉన్న మేకవన్నె పులి లాంటి వ్యక్తి గురించి చెప్పాలి. లేకుంటే నాలాంటి వాళ్ళు మరింత మంది మోసపోయే అవకాశం ఉంది. ఎవరు పోవద్దు అని నా అనుభవం చెప్తున్నాను. ఆ వ్యక్తిని నమ్మి నేను సర్వం కోల్పోయాను. నడి రోడ్డు మీద నిలబడ్డాను. కుటుంబాన్ని కూడా చూసుకోలేని పరిస్థితుల్లోకి నెట్టివేయబడ్డాను. అప్పుల పాలయ్యాను. ఇదంతా కొండ విశ్వేశ్వర్ రెడ్డి అనే నాయకుడి మూలంగా అన్ని కోల్పోయాను. మిషన్ భగీరథ పనులను ఉస్నాబాద్ ఏరియా కాంట్రాక్ట్ తీసుకున్న మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి కంపెనీ ప్రతినిధులు రమ్మని పిలిచి పనులు చేయమంటే ఆంధ్రప్రదేశ్ నుంచి రావడం జరిగింది. కొండ విశ్వేశ్వర్ రెడ్డి కుమారుడి కంపెనీ ఎవరెస్ట్ కంపెనీ నుంచి నాకు మిషన్ భగీరథ పనులు సబ్ కాంట్రాక్ట్ ఇచ్చారు. పనులు పూర్తి చేసుకున్నారు. మొదట నమ్మకంగా నటించి కొన్ని బిల్లులు ఇచ్చారు. పనులు పూర్తి చేయాలని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పనులు పూర్తయ్యారు. ప్రభుత్వం కూడా బిల్లులు చెల్లించేసింది. కానీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి మాత్రం మాకు ఇవ్వవలసిన 1,63,00,000లకు ఎగనామం పెట్టాడు. ఈ విషయంపై ఎన్నిసార్లు అడిగినా అదిగో ఇదిగో అనడమే గాని రూపాయి ఇవ్వడం లేదు. అలాంటి నాయకుడు హుజరాబాద్ ఎన్నికల ప్రచారంలో పాల్గొని ప్రభుత్వం మీద కరపత్రాలు పంపిణీ చేస్తుండడం తెలిసింది. నమ్మకంతో వచ్చి అప్పులు చేసి మరి పనులు పూర్తి చేయడం నన్ను నేను చేసుకున్న పాపమా? ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి. నాలాంటి వాళ్లను మోసం చేసి నీతి వాక్యాలు పలుకుతున్న వారి మాటలు విని మోసపోకండి. ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకొని ఓటేయండి. తిమ్మిని బమ్మిని చేసే తక్కు టమారాలను నమ్మకండి. మాయ మాటలు చెప్పి నా జీవితం ఆగం చేసిన కొండ విశ్వేశ్వర్ రెడ్డి లాంటి వాళ్ళ మాటలు నమ్మి మోసపోకండి. ఇట్లు బాధితుడు బాలసుబ్బయ్య. ఇది కొండ విశ్వేశ్వర్ రెడ్డి. కొండ విశ్వేశ్వర్ రెడ్డి కాదు, కొండ ఆనకొండ, అన్ని మింగుతున్న కొండ. ఇది ఏం చేసిండు? మిషన్ భగీరథ సబ్ కాంట్రాక్ట్ సంబంధించి వీళ్ళకు ఏంటి అవి ఇట్లా మట్టి దోడతాయి చూడు, మట్టి పనులు చేస్తాయి. ఏంటి అవి తీసే జేసీబీలు, ఈ ఇటాచీలు, ఈ జేసీబీలు అన్ని ఇలాంటి బాలసుబ్బయ్య, రాము, ప్రభాకర్ ఇట్లా ఒక 8 మంది వాళ్ళు మట్టి పనులు చేసుకునే దానికి కొండ విశ్వేశ్వర్ రెడ్డి పిలిస్తే వచ్చిండ్రు. మట్టి పనులు చేస్తాన్లు, పూడికలు తీస్తాన్లు, మట్టిని తీస్తాన్లు, ఆ పైపులు వేసేదానికి తీసే క్రమంలో ఓసారి కొంత ఇచ్చేసిండు. ఈ ఇచ్చేసిండని ఏం చేసిండు మళ్ళా
ఈ ఒక దఫా ఇచ్చినాక ఇక మళ్ళీ పిలిచిండు. ఇక ఈ మట్టి పనులు ఏం చేస్తారు కానీ ఇటాచీలతో ఏం చేస్తారు కానీ సబ్ కాంట్రాక్ట్ మీకే ఇస్తా, మీరు సబ్ కాంట్రాక్టర్లుగా పనిచేసుకోండి, ఎప్పటి బిల్లులు అప్పుడు నేను ఇచ్చేస్తా మీకు అని చెప్పిండు. తీరా ఆయన నమ్మి ఇగో ఈ బాలసుబ్బయ్య లాంటి వాళ్ళు, రాము లాంటి వాళ్ళు, ఆ ప్రభాకర్ లాంటి వాళ్ళు ఓ 8 మంది ఈ సబ్ కాంట్రాక్టర్ పనులు దాదాపు 14 కోట్ల రూపాయలు. ఈయన ఒక్కనికే 1,60,00,000, ఇక్కడ ఎంత 1,63,00,000 ఈయన ఒక్కనికే ఎగనామం పెట్టిండు. అట్లా 8 మందికి కలిసి 14 కోట్ల రూపాయలను ఎగనామం పెట్టిన దొంగ కొండ విశ్వేశ్వర్ రెడ్డి. ఇప్పుడు ఈ దొంగ చేవెళ్ళ నుండి ఎంపీగా బీజేపీ తరఫున పోటీ చేస్తున్నాడు. మళ్ళా నేను అవినీతిని అంతం చేస్తా, నేను కేసీఆర్ను జైలు లేపిస్తా, నేను కేటీఆర్ను జైలు లేపిస్తా, నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎదిరిస్తా అని డాంబికాలు మాట్లాడతాను. మట్టి పనులు పుడిక తీసినాక సబ్ కాంట్రాక్టర్లు ఇస్తామని నమ్మించి సబ్ కాంట్రాక్టర్ చేసినాక పూర్తిగా కసం అందరినీ నట్టేశం ముంచి 14 కోట్ల రూపాయలు ఎగగొట్టి వాళ్ళ జీవితాలను తీసుకొచ్చి నడి రోడ్డు మీద వేసిన దొంగ ఈ కొండ విశ్వేశ్వర్ రెడ్డి. ఇంకేమైంది తెలుసా? ఇదే బాలసుబ్బయ్య భార్య సిక్కై హాస్పిటల్లో పడితే అప్పటికప్పుడు ఆపరేషన్ చేయకపోతే ఆమె బతకదు, 5-6 లక్షలు కావాలని అంటే ఇదే బాలసుబ్బయ్య ఇదే కొండ విశ్వేశ్వర్ రెడ్డి దగ్గరికి పోయి, అయ్యా 1 కోటి రూపాయలు ఇవ్వాలి, నువ్వు 1,60,00,000 దాకా ఇవ్వాలి, నీ దండం పెడితే ఒక 10 లక్షలు అర్జెంటుగా ఇయ్యాని కాళ్ళ మీద పడితే ఓ చెక్కు రాసి ఇచ్చిండు. చెక్కు ఆ చెక్కు రాసి వచ్చిస్తే ఆ చెక్కు బౌన్స్ అయిపోయింది. చెక్ బౌన్స్ కేసులో కూడా ఇంకా ఈ దొంగ ఉన్నాడు ఇక్క కొండ విశ్వేశ్వర్ రెడ్డి. ఇలాంటి దొంగలు పార్లమెంటుకు పంపాలా మనం? ఇలాంటి దొంగలకు ఓట్లేయాలా మనం? చేవెళ్ళ ప్రజలారా మీకు చేతులెత్తి దండం పెడతానా. ఇగో ఆంధ్ర నుండి వచ్చిన ఒక కాంట్రాక్టర్ బాలసుబ్బయ్య 1,60,00,000 పని చేస్తే ఈ దొంగ ఎగగొట్టి ఆయన భార్య ప్రాణాలు కూడా తీసుకునే దాకా వచ్చిన పరిస్థితి వచ్చింది. చెక్ బౌన్స్ 5 లక్షల చెక్కు రాసిచ్చి ఆ చెక్కు కూడా కనీసం చెల్లకుండా చేసిన దొంగ కొండ విశ్వేశ్వర్ రెడ్డి. గీ దొంగకు చేవెళ్ళల్లా ఎట్లా ఓట్లేస్తారు? ఇంకా ఏం చేస్తాడు? మొత్తం సోషల్ మీడియాను విచ్చలవిడిగా వాడతాడు. కోట్ల రూపాయలు సోషల్ మీడియా కోసమే వెచ్చించిండు. ఇక కొందరు బుడ్రకాన్లు ఉన్నారు, వాడోడు వీడోడు, ఈయన దగ్గరికి ఒక గొట్టం పట్టుకొని పోతారు, గొట్టంగాడు. ఆ గొట్టంగాడు ఈ గొట్టంగాన్ని వీరుడు, శూరుడు, ఉత్తమ నాయకుడు, ఈయనంత ఉత్తములు లేడని ఓ గొట్టం పెట్టి గొట్టంగాన్ని అడుగుతాడు. కొండ విశ్వేశ్వర్ రెడ్డి నీకేమైనా సిగ్గు శరం ఉంటే బాలసుబ్బయ్య 1,60,00,000 రూపాయలు నువ్వు ఇయ్యాలి, ఇయ్యని ఎడల నువ్వు ముక్కు భూమికి రాకాలే. నీ మంత్రి ఇప్పుడు ఏదైతే ఎంపీ అభ్యర్థిగా ఉన్నావో పోటీలో నువ్వు వెంటనే అక్కడ తప్పుకోవాలి. 1,60,00,000 రూపాయలు పుణ్యానికి వచ్చినాయా? ఎన్ని అప్పులు చేసి ఎట్లున్నాయి చూడండి. నీలాగా కార్పొరేటు దోపిడీదారుడు కాదైనే, చిన్నకారు సన్నకారు పనులు చేసుకొని బతికే ఒక సాధారణ మానవుడు. చూస్తే కనబడతలేదా నేషం? బాలసుబ్బయ్య, రాము, ప్రభాకరు, ఐలయ్య ఇలాంటి 8 మంది దగ్గర నువ్వు దగ్గర 14 కోట్ల రూపాయలు వీళ్ళకి అప్పుబడి ఉన్నావు, వీళ్ళకి ఇవ్వవలసి ఉన్నది. దీనికి కరపత్రమే సాక్ష్యం. రేపు బాధితులను కూడా తీసుకొస్తా చూడండి. మీరు బాధితులను తీసుకొస్తా. ఈ చెక్కు ఎట్లయితే ఇయ్యలేదో ఈ చెక్కు బౌన్స్ అయింది, ఈయనకు రాసిచ్చిన చెక్కు 5 లక్షల చెక్కు బౌన్స్ అయింది, దాన్ని కూడా తీసుకొస్తే ఈయన భయపడతాండి. ఈయన నమ్మి ఈయన కూడా అప్పులు చేసిండు. ఈ దొంగకు చేవెళ్లలో బీజేపీ దొంగలకే టికెట్లు ఇచ్చింది. బీజేపీ ఏమో దొంగలకు టికెట్లు ఇచ్చింది, ఈ దొంగలేమో ముసుగు కప్పుకొని మొత్తం ఉత్తముల్లాగా వచ్చి ప్రచారాలు చేస్తాను. చేవెళ్ల ప్రజలకు మరీ చెప్తున్నా, కొండ విశ్వేశ్వర్ రెడ్డిని అక్కడ ఓడించండి. కొండ విశ్వేశ్వర్ రెడ్డి నయవంచకుడు, మోసగాడు, ఆయన ఓడించాలని, ఆయన బుద్ధి చెప్పాలని మరొకసారి కోరుకుంటున్నా.